టాక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటేవా? ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్. నీ అవ్వ తగ్గేదేలే. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, మా షోకి లక్ష్మీదేవి వచ్చింది. ఒక బ్యూటిఫుల్ కపుల్, ఒక అందమైన కపుల్, ఒక రొమాంటిక్ కపుల్. అమర్కి తేజు దొరకడం లెక్క, తేజుకి అమర్ దొరకడం లెక్క. అంటే బయట ఎవరైనా అడిగితే నేను దొరకడమే తనకు అదృష్టం అంటాడు, కానీ ఏమైనా నార్మల్ గా చెప్పరా అని డిస్కషన్ చేసుకున్నప్పుడు, నీకు నేను దొరకడం నీ అదృష్టం, నాకు నువ్వు దొరకడం అదృష్టం సరేనా అంటా. ఎప్పుడైనా తేజు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చిందా? నేనా ఇచ్చావా? అమర్ చూలుకు వస్తే తేజు వదిలేలా లేదుగా, గట్టిగా ఇచ్చేలా. అమరు మన సుమగారితో ఒక కుకింగ్ షో చేస్తున్నారు. ఇంట్లో మీరు చేస్తున్నారా, వాడు చేస్తున్నారు? నేనే చేయాలి. అస్సలు చేయడు, కిచెన్ సైడ్ కూడా రాడు. అడగాల్సింది మరి, నువ్వు అక్కడ కుకింగ్ షోలో అన్ని ఐటమ్స్ చేస్తున్నావు అని. ఇంటికి వచ్చి చెప్తుంటాడు, ఈ రోజు ఇచ్చేసానే, నాకే తెలియదు, ఏదో ఇటు కలిపేశాను. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా తేజు, నీ ఫేవరెట్ టీం ఎవరు? ఆల్వేస్ ఆర్సీబీ. ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. కొంతమంది ఆడియన్స్ కి తేజు అమర్దీప్ అంటే చాలా ఇష్టం, కానీ తేజు తొందరలో డైవర్స్ తీసుకుంటుంది. ఏ మొగుడు పిల్లల మధ్య అయినా గొడవలు అనేది డెఫినెట్ గా ఉంటాయి, లేదని నేను చెప్పాను. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది, అందరూ కాదు, ఒకరితో లవ్ లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయ్యి, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కర్మ అది ఏ రూపంలో వచ్చి కొడుతుందో కూడా వాళ్ళకే తెలీదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి ఇట్లా చేస్తున్నారు కదా. పెద్దవాళ్ళని పక్కన పెడితే చిన్న పిల్లల్ని, మంత్స్ ఉన్న బేబీస్ కూడా వాళ్ళని ఎట్లెత్తుకుంటే ఎక్కడ వాళ్ళకి నొప్పి పెడుతుందో అనే ఒక దీంతో మనం అంత సాఫ్ట్ గా క్యారీ చేస్తాము. అలాంటి పిల్లల్ని కూడా ఎట్లా చేయాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. మోసం చేసే వాళ్ళది తప్ప, మోసపోయే వాళ్ళది తప్ప? స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరూ మోసం చేసే వాళ్ళదే తప్పు అని అంటారు, కానీ మోసపోయే వాళ్ళది కూడా తప్పే అని నేను అంటా. అదేంటి? తేజు, నువ్వు లాయర్ చదువుకున్నావా? లేదు, ఐ మీన్ ఇంజనీర్. అమర్దీప్, నువ్వు చాలా చాలా లక్కీరా. తేజు అమర్ని ఎక్కువ లవ్ చేస్తుందా, అమర్ తేజుని ఎక్కువ లవ్ చేస్తాడా? అమరే ఓపెన్ గా చెప్తాడు, నాకన్నా అదే నన్ను చాలా ఇష్టపడుతుంది అని చెప్పి. ఇంత ఇష్టం ఉంటే, ఇంత కేర్ ఉంటే అనుమానం కూడా అంతే ఉంటుందంట. అది అమర్కే తెలుసు. తేజు తొందరలో బుల్లె అమర్దీప్ వస్తున్నాడని. అమర్కైతే అమ్మాయే కావాలంట, నాకు ఎలాగో ముందు నుంచే అమ్మాయే కావాలి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ఫస్ట్ యాటిట్యూడ్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు, వర్క్ ని వర్షిప్ చేసి చెయ్యాలి. ప్రొడక్షన్ కి కూడా కొంచెం అడ్జస్టబుల్ గా కొంచెం చూసుకొని వెళ్తే ఆ ఒక సస్టైనిటీ ఉంటుంది అనేది నా ఫీలింగ్. అమ్మ గురించి, నాన్న గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తావు తేజు? మమ్మీ వాళ్ళ గురించా? అంటే ఇంకా అంతే, తనకి నేనే అంత, ఇంకా అంతే, అట్లా బతికారు బేసికల్గా. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.